నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్కి చాలామంది నేతలు, అదేవిధంగా ఆ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ వస్తున్నారు. నిన్న మాట్లాడిన కేటీఆర్ కూడా జగన్ ఓడిపోవటం ఏంటి, దాదాపు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందించారు, ఎందుకు ఓడిపోవటం, దాదాపు 40% సీట్లు సాధించడం అంటే ఇది మామూలు మాటలు కాదు. సో షర్మిలని ఏ విధంగా అటు మిత్రపక్షాలు వీళ్ళందరూ వాడుకున్నారో దీనంతా కూడా కేటీఆర్ స్పందించి ఒక రకంగా స్పందించారు. సో మిగిలిన కేటీఆర్ కాకుండా ఇటు పక్క ఉండవల్లి కానీ, అదేవిధంగా కేతిరెడ్డి కానీ చాలామంది నేతలు స్పందిస్తున్నారు. సో సొంత పార్టీ నేతలు కూడా ఒక విధంగానే బాగానే స్పందిస్తున్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కూలుకొని ఇప్పుడు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. సో ఫస్ట్లీ అసలు వైవి సుబ్బారెడ్డి ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు, అదేవిధంగా ఇటు పక్కన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి కలయిక గురించి ఒక సానుకూలంగానే స్పందించారని చెప్పవచ్చు. ఇద్దరు కలయిక కూడా మంచిదే. ఇద్దరు ఏ విధంగా కలిసినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిస్తే బాగుంటుంది, ఏదైనా మంచి పని కోసమైతే మేము స్వాగతిస్తామంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక ఇసుక దందా గురించి మాట్లాడారు. ఇసుక దందా అనేది మేము ఎక్కడ చేసామో కావాలంటే ప్రూవ్ చేయండి. ఖచ్చితంగా ఇసుక దందా ఏదో టన్ను కింద రేటు పెట్టారు, నేను కూడా చూడలేదు, పేపర్ చూడలేదు. సో ఇసుక దందాలో ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి, మేమే అక్రమంగా చేసామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిరూపించండి, ప్రభుత్వం మీదే కదా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే జగన్ రాజీనామా గురించి కూడా మాట్లాడారు. జగన్ రాజీనామా చేస్తారా చేరంటే ఎందుకు చేస్తారంటూ కూడా మాట్లాడారు. సో దీని గురించి ఒక క్లారిటీగా మనమైతే చూద్దాం. ఫస్ట్ అసలు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల కలయిక మీద ఏం మాట్లాడారో మనం చూద్దాం. ఎవరు ఏమడిగినా విభజన చట్టం అనేది ఒకటి ఉంది. విభజన చట్టం ప్రకారం మనకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వాటి మీద పోరాటం చేయాలి. మంచి పరిణామమే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి పరిణామమే. దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఎన్డీఏ పార్టీలు భాగస్వామిగా ఎక్కడ ఉన్నారు, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది. ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా మంచి వాతావరణంలో ఇతరులు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిది. నిన్నే మొదలుపెట్టారని చూశారు. రైట్గా అదే చెప్తున్నారు. సో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర విభజన హక్కుల గురించి మాట్లాడండి. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళకు కూడా ఉంది, మీ హక్కుల గురించి కూడా మీరు మాట్లాడాలి అంటూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అటు కాడ అధికారంలో ఉంది, ఇటు పక్క చూస్తే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్లో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలంటూ కూడా వాళ్ళ ఒక సానుకూలమైన స్పందన సూచన ఇస్తున్నట్లు కూడా మనం దీన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇసుక దందా గురించి ఏం మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చూద్దాం. ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైన చెప్తుంటే సక్రమంగా నిజంగా పేదవాడికి, అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామం. కానీ మేము ఇసుక అక్రమం చేసినామని మా మీద ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద నేను చేసుకోవాలి. కానీ ఓకే, ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తానంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఫిక్స్ చేశారు, నేను చూడడం పేపర్లో పూర్తిగా. సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే, స్వాగతించాలి. టీడీఆర్ ఎంక్వైరీ చేసుకోమనండి. ఎక్కడన్నా ఉంది జరుగుతుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ చూసుకొని దానికి ఏమైనా బాధ్యత ఇస్తారో వాళ్ళు చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి పడదు. ఎక్కడ మాకు తెలుసు టీడీఆర్ బాడీ విషయంలో మాకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. ఈ పరిస్థితి వచ్చింది, అట్లాంటి ఆలోచనే లేదు. రెడీగా అదే మాట్లాడితే కూడా చెప్తున్నారు. సో ఇసుక దందా ప్రూవ్ చేసుకోమనంటే గవర్నమెంట్ వాళ్ళదే కదా, వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఉచిత ఇసుక ఇస్తే కాదు దాని గురించి ఆదాయం ఎంత ఉందో, ఎంత వస్తుందో కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఉచిత ఇసుక అంటూ కూడా కాదు, దానికి టన్ కింద ఎంతో పెట్టారు, దాన్ని నేను చూడలేదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ ఇసుక ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వచ్చేలాగా చూడండి అంటూ కూడా ఒక సూచన ఇస్తున్నట్లు కూడా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. ఇక ప్రత్యేకంగా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాజీనామా గురించి ఒక షాకింగ్ కామెంట్ చేశారని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పవచ్చు. సో ఆ హాట్ కామెంట్స్ అంటే రాజీనామా, కడపలో పార్లమెంటు గురించి కూడా అటు పూర్తిగా వార్తలు వస్తున్నాయి. దాదాపు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వచ్చి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో దీని మీద వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక క్లారిటీగా చూద్దాం. ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి? జరిగితే వాళ్ళు రోజు ఏమన్నా అధికారంలో ఉన్నారు కదా, ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు?
మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చింది. అట్లాంటి ఆలోచనే లేదు. రైట్, అది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాజీనామా చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి లేరు. ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి అది వేరుగా ఉంటుందంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే పార్టీ నేతలకి దాదాపు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతలందరికీ కూడా ఒక ఫుల్ క్లారిటీగా ఉన్న తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చెయ్యడు, ఆ పార్టీ బలోపేతానికి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలంటూ కూడా ఒక్కొక్క నేత కూడా మాట్లాడుతున్నారు. సో దాదాపు వైవి సుబ్బారెడ్డి కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా రాజీనామా చేయరు, రాజీనామా చేసే పరిస్థితి వేరుగా ఉంటుంది, రాజీనామా ఎందుకు చేస్తారు, ఆ పార్టీని బలోపేతం చేయాలి కదా, పార్టీని కూడా చూసుకోవాలి కదా, ఖచ్చితంగా రాజీనామా ఎందుకు చేసే అవకాశం అక్కడ పరిస్థితి కూడా ఉండదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. సో పూర్తి క్లారిటీగా అయితే ఇసుక దందా గురించి, జగన్మోహన్ రెడ్డి రాజీనామా గురించి, ఇటు కేంద్రంతో చేర్చుకోవాల్సిన హక్కులు బాధ్యతలు రెండింటి మీద కూడా వైవి సుబ్బారెడ్డి ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి పూర్తిగా 99% కూడా రాష్ట్రానికే కొన్ని సూచనలు చేశారన్నట్లు కూడా మనకి చెప్పుకోవచ్చు. స్టే విత్ us.